హాయ్ అండి. ఈ ఫోన్ మోడల్ వచ్చేసి రెడ్మీ 9A. వాడుతున్నప్పుడు సడన్గా డెడ్ అయిపోయిందని చెప్పి కస్టమర్ మన షాప్కి మొబైల్ని తీసుకొచ్చారు. అయితే నేను ఏమైందని చెప్పి ఫస్ట్ అయితే స్కెమాటిక్ ఛార్జర్కి ఛార్జింగ్ పెట్టి చెక్ చేశాను. వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. తర్వాత డీసీ సప్లై కనెక్ట్ చేసి ట్రిక్ చేసి చూశాను. విత్ ట్రిక్ ఏమో 35, 58 అలా వస్తుంది. వితౌట్ ట్రిక్ జీరోలో పడిపోతుంది. అయితే ఈ ఫోన్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే యూఎస్బి పిఎంయు లైన్ అనేది షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్ ఉందా లేదని చెక్ చేశాను. షార్ట్ అయితే ఉంది. ఒకసారి సిస్టంలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇగోండి, ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ ఇక్కడ నుంచి పైన సిపియూలో బాల్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా అక్కడ నుంచి పవర్ ఐసీలో J14 అనే బాల్కి కనెక్ట్ అవుతుంది. చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి, అక్కడ నుంచి U901 అనేది సిపియు, అక్కడ నుంచి ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు చూడండి. ఇదిగోండి U201 అనేది పవర్ ఐసీ. ఇదిగోండి అక్కడ J14 అనే బాల్కి కనెక్ట్ అయ్యి ఉంది, చూసారా. అయితే ఈ మొబైల్ని మన షాప్కి తీసుకొచ్చే ముందు కస్టమర్ వేరే షాప్లో చూపించారంట. డెడ్ ఫోన్ అన్న, డెడ్ అయిపోయింది, బోర్డు కంప్లైంట్ పనిచేయదని చెప్పి కొత్త ఫోన్ తీసుకోమని చెప్పారంట. అయితే ఇన్స్టాగ్రామ్లో మన రీల్ చూసి కస్టమర్ ఈ మొబైల్ని మన షాప్కి తీసుకొచ్చారు. చూడండి, ఆయన ఫోన్ అయితే అనేది చెక్ చేసి చూపిస్తాను. అదిగోండి చూడండి. కాకపోతే ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది. ఛార్జింగ్ ఐసీలో కూడా కంప్లైంట్ ఉంది. వేరే డెడ్ ఫోన్ ఉంటే దాంట్లో ఐసీ తీసి దీంట్లోకి మార్చాను. తర్వాత ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కింది. ఇలాంటి డెడ్ కంప్లైంట్స్ మీకు ఏమైనా ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి ఛార్జింగ్ ఐసీ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇగోండి చూడండి, ఒకసారి ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇగోండి ఫోన్ కూడా ఆన్ అయింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్న వీడియో తీసుకుంటానంటే వద్దన్నాడు, అందుకే తీసుకోలేదు. ఓకేనా, ఇలాంటి కంప్లైంట్స్ మీకు ఏమైనా ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.